మళ్ళీ మా ప్రయాణం అంటూ ఏం లేదు. కాకపోతే రూమ్‌ల కోసం వెతుకులాట. ఇప్పుడున్న ఇంట్లో అయితే అన్ని పురుగుల బాధ. మళ్ళీ ఓనర్ వాళ్ళతోని చాలా అంటే చాలా ఇబ్బందవుతుంది అసలకి. చాలా ప్రాబ్లమ్ అయితుందనైతే మేమైతే రూమ్‌లయితే చూస్తున్నాం మళ్ళీ. ఇంకా మేమైతే ఒక 3 రూమ్‌లయితే చూసినాము. కాకపోతే అందులో ఫస్ట్‌దయితే ఇదివరకి మాధవీలతని చంపినాడు కదా! గురుమూర్తి. సో, వాళ్ళున్న రూమే టూలెట్ బోర్డ్ అయితే ఉంది. ఇంకా వెళ్లి అడిగినాం. కాకపోతే మర్డర్ చేసిన ఇంట్లో ఎళ్లి మళ్ళీ మనం స్టే చేయాలంటే మస్తు భయం అసలకి. పిచ్చి పిచ్చి భయమేసేదనైతే అది క్యాన్సిల్ చేసేసినాం. అప్పటికి ఓనర్ అయితే అన్నాడనమాట. ఇక్కడ కాదు మర్డర్ చేసింది ఎక్కడో చేసినాడు ఆయన అని అన్నాడు. కానీ మర్డర్ చేసిందయితే అక్కడే. చాలా వరకు అందులో బ్యాచిలర్సే ఉంటారు కానీ ఫ్యామిలీస్ అయితే ఎవ్వరు ఉండరు నాకు తెలిసి అయితే. ఇంకా మేము వేరే దగ్గర కూడా చూసినాం. అది థర్డ్ ఫ్లోర్. మళ్ళీ థర్డ్ ఫ్లోర్‌కి ఎందుకు మళ్ళీ ఇబ్బంది అవుతుందైతే ఇక్కడ ఇంకొక రూమ్ చూసినాము. ఈ రూమ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటది. మాకైతే మంచిగా నచ్చింది. ఇంకా మా పిల్లలకు కూడా మంచిగా ఆడుకోవడానికి బయట ప్లేస్ ఉంది. ఇంకా సెల్ఫ్‌లు అవి అవి కూడా బానే ఉన్నాయి. ఇంకా మా పెద్ద పాప అయితే ఏమంటారు ఫోటో ఫ్రేమ్స్ ఎక్కడ పెట్టాలా అని అయితే మంచిగా ఆలోచిస్తుంది దీర్ఘంగా నిలబడి. కాకపోతే ఈ ఓనర్ ఇంట్లోకి రాకముందుకే చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతుండే అసలకి. మళ్ళీ ఇంట్లోకెళ్ళినాక ఇంకెంత ఇబ్బంది పడాలనైతే అది కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఓనర్స్ లేని ఇల్లు కోసం అయితే మస్తు అంటే మస్తు తిరుగుతున్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు. సరే ఓనర్స్ ఉంటే ఉన్నారు కానీ మస్తు ఇబ్బంది పడుతున్నారు రెంటర్స్‌ని అయితే చాలా వరకి. మా ముందున్న ఇంట్లో కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలకి. ఎందుకు ఇట్లా ఓనర్స్ ఇబ్బంది పడతారో ఏమో అస్సలు అర్థం కాదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి రూమ్ దొరికితే బాగుండు. మీ ఓనర్స్ కూడా ఇంతేనా? వీలైతే కామెంట్ చేయండి.